సిద్ధు వాళ్ళ నాన్న పోలీస్కి డాక్టర్కి పిలిచి డబ్బులు ఇస్తూ ఉండడంతో ఇక అది గమనించిన సిద్ధు వాళ్ళ వదినకు అనుమానం వస్తూ ఉంటుంది. ఇదేంటి మామయ్య గారు సిద్ధు లేకుండా ఎప్పుడు ఎటువంటి సెటిల్మెంట్స్ చేయరు కదా, మరి ఈరోజు సిద్ధు లేకుండానే వాళ్ళకు డబ్బులు ఇవ్వడం ఏంటి, సంథింగ్ ఈజ్ ఫిషీ అని చెప్పి సిద్ధు ఇంటికి వచ్చిన తర్వాత, సిద్ధు మీ నాన్నగారు ఏ సెటిల్మెంట్ చేయాలన్నా కూడా నువ్వు లేకుండా చెయ్యరు కదా, మరి ఈరోజు ఏంటి వాళ్ళకు డబ్బులు ఇస్తున్నారు, ఇప్పుడు ఏ పండుగ లేదు పబ్బము లేదు, అటువంటిది పిలిచి మరీ డబ్బులు ఇస్తున్నారంటే నువ్వే చూసుకోవాలి మరి అని చెప్పి సిద్ధు వాళ్ళ వదిన అక్కడి నుండి వెళ్ళిపోతుంది. దాంతో సిద్ధు కూడా అనుమానం కలుగుతూ ఉంటుంది. తర్వాత వాళ్ళ నాన్న దగ్గర పనిచేస్తున్న పియ్యని పిలిచి, సిద్ధు మర్యాదగా నిజం చెప్పు, హాస్పిటల్లో ఏం జరిగింది, నిజంగానే వాళ్ళకు చిన్న చిన్న దెబ్బలు తగిలి క్షేమంగా ఇంటికి వెళ్ళిపోయారా చెప్పు అంటూ సిద్ధు అతన్ని నిలదీస్తూ ఉంటాడు. నేను చెప్పేది నిజమే సిద్ధు, వాళ్ళకు చిన్న చిన్న దెబ్బలు మాత్రమే తగిలాయి, వాళ్ళు ఇంటికి వెళ్ళిపోయారు అని చెప్పి వాళ్ళ నాన్న దగ్గర పనిచేస్తున్న పిఏ చెప్పడంతో, మర్యాదగా నీ నోటితో నువ్వే నిజం చెప్పు, అదే నేను నిజం తెలుసుకుంటే నా గురించి తెలుసు కదా అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు. దాంతో అతను, బాబు వాళ్ళు చనిపోయారు బాబు అని చెప్పి సిద్ధుకి అతను చెప్పడంతో సిద్ధు ఒక్కసారిగా కుప్పకూలి ఎంతగానో బాధపడిపోతూ ఉంటాడు. నువ్వు చెప్పేది నిజమా, వాళ్ళు చనిపోతే ఎందుకు ఆ విషయం నా దగ్గర దాచిపెట్టారని చెప్పి అడుగుతూ ఉంటాడు. మీరు బాధపడతారని మీ నాన్నగారు ఈ విషయం మీకు తెలియకూడదని చెప్పారు, రాబోతున్న ఎలక్షన్స్లో ప్రాబ్లం అవుతుందని చెప్పి మీరు యాక్సిడెంట్ చేసిన విషయం బయటకు రాకుండా మీ నాన్నగారు పోలీస్ ఆఫీసర్తో డాక్టర్తో మాట్లాడి మేనేజ్ చేస్తున్నారని చెప్పి అతను చెప్పడంతో ఇక సిద్ధు ఎంతగానో కుప్పకూలి బాధపడుతూ ఉంటాడు. నా వల్ల అన్యాయంగా ఇద్దరు చనిపోయారా అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు. చూస్తుంటే అది పెళ్లి కారులాగా ఉంది, అంటే పెళ్లి కొడుకు చనిపోయాడా, ఇప్పుడు ఆ అమ్మాయి పరిస్థితి ఎలా ఉందో అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు. దాంతో పాప అమ్మాయి హాస్పిటల్కి కూడా వచ్చింది సిద్ధు బాబు, ఆ అమ్మాయి పెళ్లి కొడుకుని అతని తల్లిని చూసి ఎంతగానో కుప్పకూలి ఏడ్చిందని చెప్పి అతను సిద్ధుకి చెబుతూ ఉంటాడు. దాంతో సిద్ధు వాళ్ళ వివరాలు నాకు కావాలి, చనిపోయిన వాళ్ళను ఎలాగూ నేను తిరిగి తీసుకురాలేను, కానీ కనీసం వాళ్ళకి న్యాయమైనా చేస్తానని చెప్పి సిద్ధు అతనికి చెబుతూ ఉంటే, అలాగే సిద్ధు బాబు నేను వాళ్ళ వివరాలు తెలుసుకుని మీకు చెప్తాను, కానీ దయచేసి ఈ విషయాలని నేను మీకు చెప్పినట్టు మీ నాన్నగారికి చెప్పకండి అని చెప్పి అతను అంటూ ఉంటే, సరే అలాగే చెప్పను అని సిద్ధు అంటూ ఉంటాడు. మరోపక్క జానుకి విశ్వ ఫోన్ చేస్తాడు. ఈరోజు కాలేజ్లో ఫెస్ట్ జరగబోతుంది, నువ్వు వస్తున్నావు కదా అని చెప్పి అంటూ ఉంటే, లేదు విశ్వ నేను రాలేను, అసలే అక్క పరిస్థితి అలా అయిందని చెప్పి ఇంట్లో అందరూ బాధగా ఉన్నారు, ఇప్పుడు నేను ఈ పరిస్థితుల్లో ఫెస్ట్కి ఎలా రావాలని చెప్పి జాను అంటూ ఉంటుంది. వస్తే మన ఫ్రెండ్స్ అందరూ కలుస్తారు, నీకు కూడా కాస్త మైండ్ ఫ్రెష్ అయినట్టుగా అనిపిస్తుంది జాను అని చెప్పి విశ్వ అడుగుతూ ఉంటే, లేదు విశ్వ నేను రాలేను సారీ అంటూ జాను ఫోన్ పెట్టేస్తుంది. ఇక ఇంతలో తులసి అక్కడికి వచ్చి, ఎవరు జాను ఫోన్లో అని చెప్పి అడుగుతూ ఉంటే, విశ్వ అక్క అసలే మూడ్ బాగోలేదంటే కాలేజీలో జరుగుతున్న ఫెస్ట్కి రమ్మని పిలుస్తున్నాడు అని చెప్పి జాను అంటూ ఉంటుంది. దాంతో తులసి, వెళ్ళి జాను నువ్వు ఇంట్లో ఉన్న దగ్గర నుండి మాతో కలిసి బాధపడుతూ కూర్చుంటావు, అదే కాలేజ్కి వెళ్తే ఫ్రెండ్స్తో కాస్త సరదాగా ఉంటూ జరిగిన విషయం గురించి కొంత మర్చిపోతావు అని చెప్పి అంటూ ఉంటే, అది కాదక్క అని చెప్పి జాను అంటూ ఉంటే, లేదు జాను నువ్వు కాలేజ్కి వెళ్ళి తీరాల్సిందే అని చెప్పి తులసి బలవంతంగా జానుని కాలేజ్కి పంపిస్తూ ఉంటుంది. ఖుషీని కూడా ఈరోజు నేను స్కూల్లో జాయిన్ చేద్దాం అనుకుంటున్నాను, కాస్త స్కూల్కి వెళ్తే అయినా తను కూడా కొంచెం బాధల నుండి బయటపడుతుంది, తనకు కూడా స్కూల్లో కొత్త కొత్త ఫ్రెండ్స్ అవుతారు కదా అని చెప్పి తులసి అంటూ ఉంటుంది. అలా జాను కాలేజ్కి వచ్చిన తర్వాత అక్కడ అప్పుడే కాలేజ్కి గెస్ట్గా వస్తున్న వ్యక్తి కటౌట్ పెడుతూ ఉంటారు. ఇక అలా ఆ కటౌట్ని చూడగానే జాను, ఇదేంటి ఎవరి పెద్ద మనిషి కాళ్ళు మాత్రమే ఉన్నాయి, మరి బుర్ర ఎక్కడో అని చెప్పి అలా పైకి చూసేసరికి అప్పుడే అతని తల కూడా పెడుతూ ఉంటారు, తల కూడా పెట్టేశారు.
ఏంటి ఇతను కాలేజ్కి వస్తున్న చీఫ్ గెస్ట్ ఇంత చిన్న ఏజ్లో ఇంత పెద్ద గౌరవాన్ని సంపాదించుకున్నాడా అని చెప్పి నిజంగా ఇతను చాలా గ్రేట్ కదా మచ్చా అంటూ చీఫ్ గెస్ట్గా వచ్చిన జై చేతులు పట్టుకొని జాను అంటూ ఉంటుంది. హాయ్ ఐఎమ్ జై అంటూ జై జానుని పరిచయం చేసుకుంటూ ఉంటాడు. ఇక అలా షేక్ హ్యాండ్ ఇస్తూ ఉంటే కటౌట్లో ఉన్న జై తన పక్కన ఉండేసరికి జాను ఒక్కసారిగా కంగారు పడిపోతూ తన చేతిని విడిచిపెట్టేస్తుంది. ఇక భయంతో జాను అక్కడి నుండి పరుగులు తీస్తూ ఉంటే జై హలో మిమ్మల్ని అండి, నేను మీరు మాట్లాడిన మాటలకు మిమ్మల్ని ఏమి తిట్టనులేండి, ఒక్కసారి ఆగండి అని చెప్పి జానుని ఆపుతాడు. తర్వాత జై జానుతో మీరు అన్నట్టుగా నేనేమీ అంత గ్రేట్ కాదులేండి, ఏదో మా నాన్నగారు నిలబెట్టిన బిజినెస్ని ఇంకాస్త డెవలప్ చేసి పేరు సంపాదించుకున్నాను అని చెప్పి జై అంటూ ఉంటాడు. ఇక తర్వాత జాను అక్కడి నుండి భయంతో పారిపోవడంతో జై ఎవరి అమ్మాయి ఇంట్రెస్టింగ్గా ఉంది అని చెప్పి మనసులో అనుకుంటాడు. మరో పక్క తులసి ఖుషిని తీసుకొని స్కూల్లో జాయిన్ చేయడం కోసం అని చెప్పి వెళ్తూ ఉంటుంది. అప్పుడే సిద్ధు కారులో వెళ్తూ ఉంటే సడన్గా తులసి వాళ్ళ దగ్గరకు వచ్చి బ్రేక్ వేస్తాడు. తులసి డ్రైవింగ్ ఎలా చేయాలో కూడా తెలియదు అంటూ సిద్ధుని తిట్టుకుంటూ అక్కడి నుండి ఖుషిని తీసుకొని వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక అప్పుడు సిద్ధు పక్కనున్న పిఏ సిద్ధు బాబు ఆ అమ్మాయి మొన్న యాక్సిడెంట్లో పెళ్ళి కొడుకు చనిపోయాడు కదా, ఈ అమ్మాయి అతన్ని పెళ్లి చేసుకోవాలనుకుంది అని చెప్పి అంటూ ఉంటే సిద్ధు ఒక్కసారిగా షాక్ అవుతాడు. మరి పక్కనున్న ఆ పాప ఎవరు అని చెప్పి సిద్ధు అడుగుతూ ఉంటే అప్పుడు ఆ యాక్సిడెంట్లో చనిపోయిన అతని కూతురు అంటే సార్, ఆ అమ్మాయికి పుట్టగానే తల్లి దూరం అవ్వడంతో యాక్సిడెంట్లో చనిపోయిన శ్రీకాంత్ అనే వ్యక్తి ఈ అమ్మాయిని రెండో పెళ్ళి చేసుకుందాం అనుకున్నాడట. అలా పెళ్ళి కాకముందే అతను యాక్సిడెంట్లో చనిపోవడంతో అనాథగా మారిన ఆ అమ్మాయిని ఇంటికి తీసుకొచ్చి కన్న కూతురు కంటే ఎక్కువగా చూసుకుంటున్నట్టు సార్. చుట్టుపక్కల వాళ్ళు ఇంట్లో వాళ్ళు పెళ్ళి కానీ నువ్వు ఇలా వేరే వాళ్ళ అమ్మాయిని తీసుకురావడం వల్ల నీకు ఫ్యూచర్లో పెళ్ళవదు, ప్రాబ్లం వస్తుందని చెప్పి ఎంత చెప్పినా ఆ అమ్మాయి వినడం లేదట సార్ అని చెప్పి తులసి గురించి మొత్తం కూడా సిద్ధుకి చెప్పడంతో ఇక తులసి మంచితనాన్ని తెలుసుకున్న సిద్ధు ఎలాగైనా సరే తనని పెళ్లి చేసుకొని నేను చేసిన తప్పు నేను సరిదిద్దుకోవాలి, నా వల్ల కోల్పోయిన తన జీవితాన్ని తనకు తిరిగి ఇవ్వాలని చెప్పి సిద్ధు నిర్ణయం తీసుకుంటాడు. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకున్నా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పని లైక్ చేయండి.